రాధ ప్రెగ్నెంట్ అని తెలిసాక రుక్మిణి అయితే ఎలా అంటూ ఉంటుంది, రాధ నువ్వు ప్రెగ్నెంట్వి అయ్యావు కదా, నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్ళేదో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది. నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మన ఇద్దరం వేరేగా ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుదామని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే నిజమంటావా అక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, మన ఇద్దరం వెళ్ళి ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేయించుదాం. నువ్వు ప్రెగ్నెంట్ అయినా సరే నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటక్క అలా మాట్లాడుతావు, ప్రెగ్నెంట్ అయినా సరే ఎలా వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పక్క అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అయినా సరే అబార్షన్ చేయించుకొని మరీ వెళ్ళిపో, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఈ ఇంట్లో నేను మాత్రమే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటక్క అలా మాట్లాడుతావు అని చెప్పి రాధ అంటూ ఉంటుంది. అవును, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి రాధని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది చూసి రాధ అయితే అక్క ప్లీజ్ అక్క వదిలేయ్ అక్క, ఇప్పుడు ఏమీ అలాంటివి చెయ్యొద్దక్క అని చెప్పి అంటుంది. లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఇప్పుడు అబార్షన్ చేయించేస్తాను, పద హాస్పిటల్కి అని చెప్పి రాధని లాక్కుంటూ వెళ్తుంది. అది చూసి రాధ అయితే ఏం చేస్తున్నావు అక్క అని చెప్పి ఒక్కసారిగా రుక్మిణి చంప పగలగొడుతుంది. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వేంటి ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి రుక్మిణికి వార్నింగ్ ఇస్తుంది రాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you.